ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం కన్నప్ప జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కన్నప్ప చిత్రాన్ని మోహన్ బాబు గారు నిర్మించారు. ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. చిత్రాన్ని ఓన్గా అన్ని ఏరియాల్లోనూ మంచు విష్ణు తను స్వయంగా విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్లు, ఇండియాలో 4000తో సహా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 90 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఇక అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే, కేవలం 24 గంటల్లోనే 1,15,000 టికెట్లు అమ్ముడైనట్లు మంచు విష్ణు స్వయంగా తెలిపారు. ఇక మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగులో 50.55% ఆక్యుపెన్సీని, తమిళంలో 11.52%, హిందీలో 4.83% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే, అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే మంచి కలెక్షన్లు అయితే రాబట్టింది. హైదరాబాద్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1.5 కోట్లను, అలాగే 37% ఆక్యుపెన్సీని, అలాగే ఇండియా వైడ్గా 4.53 కోట్లను రాబట్టినట్టు బుక్ మై షో తెలిపింది. ఇక ఆంధ్ర నైజాంలో ఈ చిత్రం తొలి రోజున 8 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మోహన్ లాల్, శరత్ కుమార్లుండగా ఈ మూవీకి కేరళ, తమిళనాడులో సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అక్షయ్ కుమార్ లాంటి హీరో ఉండడం వల్ల హిందీలో కూడా మంచి కలెక్షన్లు అయితే రాబడుతుంది. ఇక తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే, ఈ చిత్రం ఇండియాలో 5 కోట్ల రూపాయలను, ఓవర్సీస్లో 2 కోట్ల రూపాయలను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజున 15 కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్స్ని రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూద్దాం ఈ మూవీ ఎలాంటి మ్యాజిక్ చేసి ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో.